గుట్టు విప్పేందుకు సిబిఐ సిద్ధమైంది. ఈ మేరకు ఎల్లుండి విచారణకు హాజరు కావాలని జగన్ కు నోటీసులు జారీ చేసింది. అటు జగన్ ఎంఆర్ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న దస్త్రాలను ఆదాయ పన్ను శాఖకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని సిబిఐ స్పష్టం చేసింది. ఓఎంసీ చేపట్టిన గనుల అక్రమ తవ్వకాలతో కోట్లకు పడగలెత్తిన గాలి జనార్దన్ రెడ్డితో ఎవరెవరు లబ్ధి పొందారనే అంశంపై కొంతకాలం నుంచి దర్యాప్తు చేస్తున్న సిబిఐ కడప ఎంపీ జగన్ ను ప్రశ్నించాలని నిర్ణయించింది. గనుల అక్రమ తవ్వకాలతో సంపాదించిన సొమ్మును ఓఎంసీ నుంచి రెడ్ గోల్డ్ జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టారని ప్రాథమిక ఆధారాలు సంపాదించిన సిబిఐ ప్రత్యక్ష విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ఎల్లుండి విచారణకు హాజరు కావాలని జగన్ కు సిబిఐ నోటీసులు ఇచ్చింది. సిబిఐ సంయుక్త సంచాలకుడు లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం జగన్ ను ప్రశ్నిస్తుందని, ఇందుకు సంబంధించి ప్రశ్నావళి కూడా సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. జగన్ ను ప్రశ్నించాలనే నిర్ణయానికి రావడానికి కారణమైన ఓఎంసీ రెడ్ గోల్డ్ మధ్య కుదిరిన ఒప్పంద పత్రాల్లో అనేక ఆశ్చర్యకరమైన అంశాలున్నాయి. ఓఎంసీ అక్రమంగా వెలికితీసిన ఖనిజంలో 50% ఉత్పత్తి ఖర్చుకు కేవలం 5% అదనపు ధరకు రెడ్ గోల్డ్ సంస్థ కొనుగోలు చేయడమే జగన్ ను ప్రశ్నించాలన్న నిర్ణయానికి కారణమని తెలిసిందే. వాస్తవానికి బ్రహ్మణి స్టీల్స్ పెడుతున్నారని అనంతపురం జిల్లాలో ప్రభుత్వం ఓఎంసీకి గనులు కేటాయించినప్పటికీ వెలికితీసిన ఖనిజాన్ని బ్రహ్మణిలో ఉపయోగించుకుంటూ రెడ్ గోల్డ్ అమ్మకాలు జరపడం అనుమానాలకు బీజాలు వేస్తుంది. రెడ్ గోల్డ్ జగతి పబ్లికేషన్ ఒకే చిరునామాతో నమోదై ఉండడం చాలు సెప్టెంబర్లో ఓఎంసీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సమయంలో రెడ్ గోల్డ్ సంస్థ కూడా కృష్ణ సింధు రెసిడెన్సీ చిరునామాని ఇచ్చింది. జగతిలో 44 కోట్లు, ఇందిరా టెలివిజన్ లో 30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆర్ఆర్ గ్లోబల్ కూడా ఇదే చిరునామాలో ఉంది. రెడ్ గోల్డ్, ఆర్ఆర్ గ్లోబల్, జగతి ఒకే చిరునామాలో పుట్టడం వెనుక మర్మంపై అనుమానంతోనే సిబిఐ జగన్ ను ప్రశ్నించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ సంస్థల వ్యవస్థాపకులు, వాటి నిర్వహణ, ఖనిజ అమ్మకాలతో వచ్చిన ఆదాయం, బ్యాంకు లావాదేవీలపై ఎల్లుండి జరిపే విచారణలో సిబిఐ తేల్చనుంది. సాక్షిలో పెట్టుబడి పెట్టిన గ్లోబల్ కు రెడ్ గోల్డ్ సహా వై మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ తో సంబంధాలు, ఓఎంసీతో రెడ్ గోల్డ్ మహాబలేశ్వరప్ప గ్లోబల్ వాటితో జగతి పబ్లికేషన్ గొలుసు కట్టు సంబంధాలపై సిబిఐ జగన్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డితో వ్యక్తిగత వ్యాపార సంబంధాలపై సిబిఐ జగన్ ను ప్రశ్నించనుందని తెలుస్తోంది. కటకటాల్లో కూడా ప్రత్యేకత నిలుపుకునేందుకు మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రయత్నాలను సిబిఐ తిప్పికొట్టింది. అక్రమ మైనింగ్ సొమ్ముతోనే ఆయన సామాజిక హోదాను సాధించారని, అలాంటి వ్యక్తిని ప్రత్యేక కేటగిరీలో చేర్చరాదని ప్రత్యేక కోర్టుకు వివరించింది. అటు జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల నుంచి బకాయిలు వసూలు చేసేందుకు ఆదాయ పన్ను శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమ మైనింగ్ కేసులో చెంచల్గూడ జైల్లో ఊసలు లెక్కిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తమను ప్రత్యేక ఖైదీలుగా పరిగణించాలని పెట్టుకున్న పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సామాజిక హోదా, జీవన విధానం, ఆదాయ పన్ను చెల్లింపును పరిగణలోకి తీసుకుని విచారణ ఖైదీలను